సంస్కృత వైభవం వీక్షకులకు స్వాగతం. నమో నమః మిత్రాణి. అస్మిన్ భాగే సంస్కృత భారతి ఆయోజిత పత్రాలయ సంస్కృత పరీక్షాయాः కోవిద పుస్తకే పత్రలేఖనం इति పాఠస్య విషయే ఇదాनीं చర్చాం కుర్మః. మిత్రాణి, ఈ భాగంలో మనం సంస్కృత భారతి నిర్వహిస్తున్నటువంటి పత్రాలయ సంస్కృత పరీక్షలలో కోవిద పుస్తకంలోని పత్రలేఖనం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ భాగంలో చర్చించుకుందాము. పత్రలేఖనం, లేఖను రాయుట. ఏషు దినేషు వినా పత్ర వ్యవహారం జీవనం కష్టమేవ. ఈ రోజులలో పత్ర వ్యవహారం లేకుండా, లేఖలను పంపించకుండా జీవించడం అనేటువంటిది కష్టతరం. ప్రాచీనే కాలే బాంధవాః సర్వేపి ఏకత్ర ఏవ వసంతి స్మ. ప్రాచీన కాలంలో బంధువులంతా కూడా ఒకే చోట ఉండేవారు. ఉద్యోగమపి స్వగ్రామే ఏవ కుర్వంతి స్మ. ఉద్యోగం కూడా సొంత ఊరిలోనే, స్వగ్రామంలోనే నిర్వహించేవారు. కింటు ఇదానీంతన కాలే ఉద్యోగం అన్విష్యంతః ప్రాయః బహవః జనాః దూరదేశం గచ్చంతి. కానీ ఈ రోజులలో చాలామంది ఉద్యోగాన్ని వెతుక్కుంటూ దూరదేశాలకు, దూర ప్రదేశాలకు వెళ్తున్నారు. తేషాం సంపర్కః పత్రద్వారా ఏవ. వారి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా లేఖల ద్వారానే. అస్మాకం కుశలవార్తాః బంధుభ్యః మిత్రేభ్యః చ నివేదయితుం. మన యొక్క క్షేమ సమాచారాన్ని బంధువులకు, మిత్రులకు నివేదించటానికి, అంటే తెలియపరచటానికి, వ్యవహారే అనేక విషయ సంవహనార్థం, దైనందిన వ్యవహారాలలో అనేక విషయాలను తెలియపరచుకోవటానికి, విరామాది విషయం సూచయితుం, సెలవు దినములు మొదలైనటువంటివి సూచించటానికి, ఉద్యోగ ప్రాప్త్యర్థం చ పత్రలేఖనం ఆవశ్యకం ఏవ. ఉద్యోగాన్ని పొందడం కోసం పత్రలేఖనం అనేటువంటిది అవసరమే. పత్రేషు కౌటుంబిక పత్రాణి, వ్యవహారిక పత్రాణి చేతి ద్వైవిధ్యం అస్తి. ఈ లేఖాపత్రములలో కుటుంబ సంబంధమైనటువంటి లేఖలు, వ్యవహారిక పత్రాలు అంటే వ్యవహారిక సంబంధమైనటువంటి లేఖలు అని రెండు విధములుగా ఉన్నాయి. వ్యవహారిక పత్రేషు అపి అనేకే ప్రకారాః సంతి. వ్యవహారిక పత్రములలో కూడా అనేక విధములున్నవి. పత్రస్వీకర్త యాం భాషాం జానాతి తయా భాషయా పత్రం లిఖ్యతే ఖలు ప్రాయః. లేఖను తీసుకునేవారికి ఏ భాష అయితే వచ్చి ఉంటుందో ఆ భాషలోనే లేఖ వ్రాస్తాం కదూ సహజంగా. కే వ్యవహారే భాషా అపరిహార్య సాధనం. వ్యవహారంలో ఏది భాషను పరిష్కరించదగినటువంటి సాధనం? కిం సంస్కృతం తాదృశం అపరిహార్య సాధనం? ప్రాయః సర్వత్రా నా. సంస్కృతం అలాంటి పరిష్కరించదగిన భాషన? బహుశా అన్నింటా కాదు. క్వచిదేవ తత్ అపరిహార్యం సాధనం స్యాత్. కొన్ని చోట్ల మాత్రమే సంస్కృతం పరిష్కరించదగిన సాధనం. వయం అన్యామపి భాషాం సుష్టుం జానీమః ఏవ ఇతి కారణాత్ సా అన్యా భాషా ఏవ ప్రాయః పత్రవ్యవహారస్య సాధనత్వేన పరిగణ్యతే, నతు సంస్కృతం. మనకు మరొక భాష కూడా బాగా తెలిసి ఉంటుంది. ఈ కారణం చేత ఆ భాషే పరిష్కరించదగినటువంటి భాషగా ఉంటుంది. పత్ర వ్యవహారం కోసం సాధనంగా పరిగణించబడుతుంది, అంతేకాని సంస్కృతం కాదు. అతః ఏవ సంస్కృతేన పత్రవ్యవహారः క్రియతామితి సానురోధం నివేదనీయం భవతి. కాబట్టే సంస్కృతంలో పత్రవ్యవహారం చేయండి, సంస్కృతంలో లేఖలు రాయండి అని అభ్యర్థనపూర్వక నివేదన. సంస్కృతేన పత్రవ్యవహార విషయే కేచన అంశాః. సంస్కృతంలో పత్రవ్యవహార విషయంలో పాటించదగిన కొన్ని అంశాలు. సంస్కృతజ్ఞః సంస్కృతజ్ఞాయ సంస్కృతేన ఏవ పత్రం లిఖేత్. సంస్కృతం తెలిసిన వారు సంస్కృతం తెలిసిన వారికి సంస్కృతంలోనే లేఖ రాయాలి. కదాపి నా అన్యయా భాషయా. ఎప్పుడు కూడా మరొక భాషలో రాయకూడదు.
పత్రస్వీకర్త సంస్కృతస్య ప్రాథమికజ్ఞానవాన్ కేవలం యది స్యాత్ తర్హి పత్రలేఖనసమయే సరళత విశేషతః ఆశ్రయణీయ. పత్రస్వీకర్తకు అంటే పత్రం తీసుకునేవారికి సంస్కృతంలో ప్రాథమిక జ్ఞానం మాత్రమే అంటే కొద్దిపాటి జ్ఞానం మాత్రమే ఉన్నట్లయితే లేఖ రాసే సమయంలో సరళంగా రాయడం అనేటువంటిది పాటించాలి. సంస్కృతాన్ అభిజ్ఞాయ లేఖన సమయే అపి శిష్టాచార సంబద్ధాని ప్రాథమిక వాక్యాని అంతిమ వాక్యాని చ సంస్కృతేన ఏవ భవంతు. సంస్కృతజ్ఞులను గుర్తించి లేఖ రాసే సమయంలో శిష్టాచార సంబంధమైనటువంటి గౌరవపూర్వకమైనటువంటి ప్రారంభ వాక్యములు మరియు అంతిమ వాక్యములు సంస్కృతంలో ఉండేలా చూడాలి. పత్రస్వీకర్తుః సంకేతస్య ఉపరి ఆంగ్లభాషాయాం టు ఇతి స్థానే సవిధే ఇతి, ప్రేషక సంకేతస్థానస్య ఉపరి ఆంగ్లభాషాయాం ఫ్రమ్ ఇతి స్థానే సకాశాత్ ఇతి చ సర్వదా లేఖనీయం. పత్రం స్వీకరించేవారి సంకేతం యొక్క స్థానంలో చిరునామా లేదా అడ్రస్ రాసేటప్పుడు ఆంగ్ల భాషలో టు అని రాస్తాం కదా, దానికి బదులుగా మనం సవిధే అని, పంపించేవారి అడ్రస్సు లేదా చిరునామా స్థానంలో ఆంగ్ల భాషలో ఫ్రమ్ అను పదానికి బదులుగా సంస్కృతంలో సకాశాత్ అని ఎప్పుడూ రాయాలి. లిపి విషయే అధికః అనురోధః మాస్తు. లిపి విషయంలో అధికమైనటువంటి పట్టింపు లేదు. స్వీకర్త యాం లిపిం జానాతి తయా లిప్యా పత్రలేఖనం భవతు. స్వీకరించేవారికి ఏ లిపి తెలుసో ఆ లిపిలోనే రాయవచ్చు. భాషా సంస్కృతం స్యాత్ ఇత్యత్ర తు వ్రతబుద్ధిః భవతు. లిపి ఏదైనప్పటికీ భాష సంస్కృతంలో ఉండాలి అనేటువంటి నియమాన్ని స్వీకరించాలి. శుభ సందేశః సంస్కృతేన భవతు. ఆహ్వానపత్రాణి ఉపనయన వివాహాదీనాం సంస్కృతేన భవతు. శుభ సందేశాలు సంస్కృతంలో ఉండాలి. ఆహ్వాన పత్రికలు అంటే ఉపనయనము, వివాహము ఇలాంటి పత్రికలన్నీ కూడా సంస్కృతంలో ఉండాలి. పత్రలేఖన సమయే ఏతే అంశాః అవశ్యం అనుసరణీయాః. పత్రం రాసేటప్పుడు ఈ అంశాలు తప్పకుండా అనుసరించాలి. ప్రథమం శీర్షిక, ద్వితీయం సంబోధనం, తృతీయం విషయః, చతుర్థం సమాప్తిః, పంచమం హస్తాంకనం, షష్ఠః సంకేతః. 1 శీర్షిక, 2 సంబోధనము, 3 విషయము, 4 పూర్తి చేయటం, 5 సంతకం పెట్టడం, 6 అడ్రస్సు లేదా చిరునామా మొదలైనవి. ప్రథమం శీర్షిక, మొదటిది శీర్షిక. ప్రారంభే సర్వదా శ్రీః, ఓం, మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, కులదేవతాయై నమః, జయ శ్రీరామ ఇత్యాదీని లిఖ్యంతే. ప్రారంభంలో ఎప్పుడూ శ్రీః అని లేదా ఓం అని లేదా మాత్రే నమః అని లేదా శ్రీ గురుభ్యో నమః అని లేదా కులదేవతాయై నమః అని లేదా జయ శ్రీరామ అని మొదలైనటువంటివి రాస్తాము. దక్షిణ కోణే యస్మాత్ స్థానాత్ పత్రం లిఖ్యతే తస్య స్థానస్య నామ నిర్దేశ్యతే. దక్షిణపు మూల ఏ స్థానంలో అయితే పత్రం రాయడం ప్రారంభిస్తామో అక్కడ మన యొక్క స్థానము పేరు అంటే మన గ్రామం యొక్క పేరు నిర్దేశించాలి. స్థాననామ్నః అధః తస్య దినస్య తిథిః లిఖ్యతే. స్థానము అంటే మన గ్రామం యొక్క పేరు రాసిన కింద భాగంలో తిథిని రాయాలి. ఆధునికాః తు దినాంకః లిఖంతి. ఆంగ్ల భాషాయాం డేట్ ఇతి లిఖంతి. ఆధునికులు తిథికి బదులుగా డేట్ని రాస్తారు. వాణిజ్యపత్రేషు అన్యవిధేషు కేషుచిత్ పత్రేషు చ అధః హస్తాంకన పంక్తౌ వామభాగే కేచన దినాంకం లిఖంతి. వాణిజ్య పత్రములలో అంటే వ్యాపార సంబంధమైనటువంటి లేఖలలో వేరొక విధముగా కొంతమంది పత్రములలో కింద సంతకం పెట్టవలసినటువంటి స్థానంలో ఎడమవైపున
కొంతమంది తేదీని రాస్తారు. వామకోణే కైశ్చిత్ నా సర్వైః క్షేమం కుశలం ఇత్యాదీని లిఖ్యంతే. ఎడమవైపు మూల కొంతమంది, అందరూ కాదు, క్షేమం కుశలం మొదలైనటువంటి పదాలని రాస్తారు. పత్రలేఖన విషయే అనుసరణీయాః అంశాసు ద్వితీయమస్తి సంబోధనం. పత్రలేఖన విషయంలో అనుసరించాల్సినటువంటి పద్ధతులలో రెండవ అంశం సంబోధనం. పత్రస్వీకర్తుః వయసః స్థానస్య మైత్ర్యాః చ అనుగుణం సంబోధనవాక్యాన్ని భిద్యంతే. పత్రస్వీకర్త లేదా గ్రహీత అయినటువంటి వ్యక్తి యొక్క వయస్సు, స్థానము, వారితో ఉన్నటువంటి మైత్రి, వీటన్నింటినీ అనుసరించి సంబోధన వాక్యాలని రాయవలసి ఉంటుంది. సంబోధనానంతర వైయక్తిక పత్రేషు కుశల ప్రశ్న విషయే వాక్యాని భవంతి. సంబోధనానంతరం రాసేటువంటి వ్యక్తిగత పత్రంలో కుశల ప్రశ్నల విషయంలో వాక్యాలని రాయవలసి ఉంటుంది. పత్రలేఖన విషయే అనుసరణీయాః అంశాసు తృతీయమస్తి శరీరం. పత్రద్వారా యత్ సూచనీయం అస్తి తత్ అత్ర భవతి. లేఖ ద్వారా ఏ విషయాన్నైతే మనం తెలియజేయదలుచుకున్నామో ఆ విషయం ఇక్కడ ఉంటుంది. పత్రే లఘూని సరళాని చ వాక్యాని భవంతి చేత్ వరం. ఈ పత్రంలో చిన్న మరియు సరళమైనటువంటి వాక్యాలు ఉంటే మంచిది. లేఖన సమయే భావస్పష్టత సదా మనసి స్థాపనీయ. లేఖ రాసేటప్పుడు భావస్పష్టతని మనసులో ఉంచుకొని రాయాలి. ఇతరులకి అది అర్థమవుతుందా లేదా అన్న విషయాన్ని గమనించాలి. విషయభేదః యదా భవతి తదా పృథగనుచ్ఛేదః కరణీయః. విషయభేదం ఉన్నట్లయితే, అంటే మరొక విషయాన్ని గురించి తెలియచేస్తున్నట్లయితే మరొక పేరాగా దాన్ని రాయవలసి ఉంటుంది. ద్విరుక్తిః అనపేక్షితః విస్తారః ఇత్యాదయః అవశ్యం పరిహరణీయాః. రెండు అర్థాలు వచ్చే విధంగా రాయడం లేదా అక్కరలేని విషయాలని జోడించడం, అదేవిధంగా వాక్య విస్తరణ అంటే దీర్ఘమైనటువంటి వ్యాసములా వ్రాయడం మొదలైనటువంటి అంశాలని పరిహరించాలి. ఇలాంటివి లేకుండా చూడాలి. పత్రలేఖన విషయే అనుసరణీయాః అంశాసు సమాప్తిః. లేఖనీయానాం సర్వేషాం అంశానాం లేఖనస్య అనంతరం వైయక్తికపత్రేషు నమస్కార నివేదనాదికం భవతి. రాయవలసిన అంశాలన్నీ పూర్తయిన తర్వాత వైయక్తిక పత్రంలో అంటే వ్యక్తిగత పత్రంలో నమస్కార నివేదనం చేయవలసి ఉంటుంది. అంటే పెద్దలకి నమస్కారములు చెప్పవలసి ఉంటుంది. పత్రలేఖన విషయే అనుసరణీయాః అంశాసు హస్తాంకనం. హస్తాంకనం ఇతి పదస్య అధః లేఖకః స్వస్య హస్తాంకనం కరోతి. హస్తాంకనం అంటే సంతకం. సంతకం అని ఉన్న చోట లేఖ వ్రాసినటువంటి వ్యక్తి సంతకం పెట్టవలసి ఉంటుంది. వాణిజ్య పత్రం, కార్యాలయీయ పత్రం ఇత్యాదిషు హస్తాంకనకర్తుః నామనిర్దేశः స్థాననిర్దేశः చ క్రియతే. వ్యాపార సంబంధమైనటువంటి లేఖలలో, కార్యాలయాలకు సంబంధించినటువంటి లేఖలలో కింద హస్తాంకనకర్తుః సంతకం చేయవలసినటువంటి వ్యక్తి యొక్క పేరు, ప్రదేశము తెలుపవలసి ఉంటుంది. పత్రలేఖన విషయే అనుసరణీయాః అంశాసు అనంతర విషయః సంకేతః. పూర్వోక్తాన్ సర్వాన్ క్రమాన్ సమాప్య స్వీకర్తుః సంకేతః స్పష్టతయా లేఖనీయః. ముందు చెప్పబడినటువంటివి అన్నీ క్రమంగా పూర్తి చేసిన తరువాత స్వీకర్త సంకేతము అంటే అడ్రస్సు లేదా చిరునామాని స్పష్టంగా తెలియచేయవలసి ఉంటుంది.
పత్రాలయనామ, జనపదనామ, రాజ్యనామ ఇత్యాదయः అవశ్యం లేఖనీయాः. పోస్టాఫీస్ పేరు, జిల్లా పేరు, అలాగే రాష్ట్రం పేరు ఇవన్నీ కూడా తప్పకుండా తెలియచేయవలసి ఉంటుంది. పత్రాలయ స్థాన సంఖ్య, పిన్ కోడ్ అపి లేఖనీయ. పోస్టల్ పిన్ కోడ్ని కూడా రాయవలసి ఉంటుంది. అతిపరిచితాయ యదా లిఖ్యతే తదా లేఖకస్య సంకేతః న ఆవశ్యకః. బాగా పరిచయం ఉన్న వ్యక్తులకి లేఖ రాస్తున్నప్పుడు మన సొంత అడ్రస్ని రాయవలసినటువంటి అవసరం లేదు. ఇతరేషు సర్వేషు ప్రసంగేషు ప్రేషకస్య సంకేతః అపి లేఖనీయః. ఇతరులకి పంపిస్తున్నటువంటి సమయంలో వారికి మాత్రం పంపిస్తున్నటువంటి వారి అడ్రస్ని కూడా రాయవలసి ఉంటుంది. స్ఫుట సంకేత లేఖన పత్రాలయ సంఖ్య, పిన్ కోడ్ లేఖనం చ విలంబం నివారయతి ఇది సదా స్మర్తవ్యం. స్పష్టమైన అడ్రస్ని రాయటం, అదేవిధంగా పిన్ కోడ్ని తెలియచేయడం అనేటువంటిది ఆలస్యాన్ని నివారిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వీడియో కోవిద రాస్తున్నటువంటి విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావలసినటువంటివి కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా ఆ వీడియోస్ని పంపించేటువంటి ఏర్పాటు చేస్తాను. ఈ సంస్కృత వైభవం ఛానల్ ద్వారా మీరు సంస్కృత సంభాషణ, సంస్కృత సుభాషితాలు, అదేవిధంగా సంస్కృతంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించినటువంటి అంశాలను చక్కగా తెలుసుకోవచ్చు. పరీక్షలలో మంచి మార్కులు సాధించేందుకు కూడా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీకు ఇంకా అవసరమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే మీకు ఆ వీడియోస్ని అందజేస్తాను. సంస్కృతం కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయి అని మీరు భావించినట్లయితే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి సంస్కృత వైభవం ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నమో నమః.